బెంగళూరు పోయినాడు. ఈడేమో ఈడు బడిగా ఉన్న వాళ్ళందరూ ఆ ట్రాక్టర్ తోళ్ళు, ఆ ట్రాక్టర్ గిరువల్లో ఉన్న వాళ్ళు పెట్రోల్ బాయిలర్ కోళ్ళు మాదిరి చచ్చిపోయారు. సరే కరోనా టైంలో ప్రెస్ మీట్ పెడతాడు అన్న అంటే, అన్న నేను మామూలుగా ట్రోల్ చేస్తారా, టైం ఒకటి ఉంటుంది వాచ్లో, ఈడ ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉంటుంది. ఆ రోజు టంచంగా ప్రెస్ మీట్ పెట్టడం సాలేసాడు. తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు కంకణం కట్టుకొని ఉంటారు, మా వాడు ఎప్పుడెప్పుడు దొరుకుతాడా ఇరికిద్దామా అని. వాచ్లో టైం ఒకటి ఉండే, ప్రెస్ మీట్ లైవ్ ఒక టైం ఉండే. ఇది రికార్డ్ చేసి దాన్ని ఎడిటింగ్ లేసి మళ్ళీ లైవ్ అని చెప్పి వదిలినారు. ఆ రోజు దాంచి 10 రోజులు వాచ్ గడ్డ పెట్టుకోవాలి మా వాడు. ఈ వాచ్ పెట్టుకోవడం మధ్య కదా నాకు గెత్తిందే అని. ఓకే, కరోనా టైంలో నేను చెప్పేది అర్థమైంది. ఏం చేస్తావు కరోనాలో, ఏమి మామూలుగా క్రైసిసా, ఈ బ్లీచింగ్ పొడి చల్లంటే పోతుంది అంటాడు. పారాసెటమాల్ సరే అటన్నా బ్లీచింగ్ పొడి చల్లామా అంటే బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లితే బ్లీచింగ్ పొడి జోగి రమేష్ స్వామి నేను కాదు, జోగి రమేష్ 14 కోట్ల రూపాయలు బ్లీచింగ్ పొడి చల్లుతున్నానని స్కామ్. ఇది నీకు తెలుసో తెలీదు? బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ అని చెప్పి మైదా పిండి తెచ్చి చల్లినారు స్వామి. బ్లీచింగ్ పొడి రేట్ ఎక్కువ కదా, ఎన్ని ప్యాకెట్లు అయితే, అందుకని చెప్పి ఇటు మైదా పిండి మూటలు తెచ్చి ప్రజల్ని రిల్ చేశాడు. మావాడు ఏమంటాడంటే బ్లీచింగ్ పొడి చల్లినా పారాసెటమాల్ వేస్తే సరిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు అని మావాడనే. మా శాసనసభ్యులకు కానీ మంత్రులకు కానీ కరోనా వస్తే పక్క రాష్ట్రాలకు పోయి అపోలో హాస్పిటల్లో కొనుక్కుంటారు. నాకు ఇచ్చుకొని నియోజకవర్గంలో ఉండే ప్రజలేమో ఏ విధంగా అల్లాడినారో చూశారు. మాస్కులు తెచ్చే మాస్కులు కూడా 3 రంగులు ఏనంటయా, ఇదే అంటే మా బతుకుగాడు ఇదే లేదు, వేరే విషయము. మేము కూడా ఇది నిద్రపోయేటప్పుడు కూడా పక్కలో పెట్టుకుంటాం, అది వేరే విషయము. ఎందుకు? ప్రేమ, అభిమానం, ఆప్యాయత. మా అన్న అంటే ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే వివేకం సార్ అంటే అభిమానము. ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ, ఆయన మన మధ్య లేకుండా చేసినప్పటికీ నా పార్టీ అంటే మాకు అభిమానం. అంతేనా? అంతే. మరి వివేకానంద రెడ్డి గారికి సంబంధించిన ఏ ఆధారాలు కానీ, దానికి సంబంధించిన ఏ ఆచూకీ కానీ ఏమీ తెలియకుండా ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మొన్న రిటైర్ అయిన వెంకటేశ్వరరావు, ఆయన మాట చెప్తే మాకు తొడుచే స్వామి, ఆయన మాట చెప్పదు. ఆయన కూడా చెప్పారు ప్రాథమిక విచారణలో గనక దొరకకపోతే అది అలా పెండింగ్ అయిపోతుంది, మళ్ళీ దానికి సంబంధించిన వివరాలు దొరకడం కూడా చాలా కష్టం, కేసు కాంప్లికేట్ అయిపోతుందని చెప్పారు. అంటే కేసు కాంప్లికేట్ అవటం అంటే అండి, ఇక్కడ మేమేం చెప్పినా అంటే నేను నీకు మొదటి నుంచి చెప్తే క్లియర్గా అర్థమవుతుంది. కదిరిగిపోయి గొడ్డలు తెచ్చింది ఒకడు, నరికింది ఒకడు. మా వాడు ఏ లంగా పని ఉన్నా కూడా ఈ నుంచి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని పోతాడు కడపకు. ఆ రోజు కాగానే రోడ్డు మార్గంలో ప్రయాణించినాడు. ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం కూడా పొద్దున్నే ఎప్పుడో బయలుదేరితే సాయంత్రానికి పోయినాడు. మా నాటు భాషలో చెప్పాలంటే ట్రాక్టర్లో పోయినా కూడా సంధ్యాలకు పోతాడు. అర్థం కాలా? అర్థమైంది. హైదరాబాద్ నుంచి ట్రాక్టర్ వేసుకొని పోయినా కూడా మా ఓడి కన్నా 2 గంటల ముందే చేరుకుంటాడు కడపకు. ఓకే. మా పక్క రోడ్లు బాగలేకన్నా తెలంగాణ దగ్గర ఈ కర్నూలు, అల్లంపూర్ చెక్ పోస్ట్ దాకా బాగానే ఉన్నాయి రోడ్లు, అన్ని బాగుంటాయి, రోడ్లు బాగానే ఉంటాయి, బాగానే దొరుకుతారు. ట్రాక్టర్ రోడ్ అయినా వాంచుకొని పోతాడు. అవును. సరే ఆ కారు దోలిన డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, అది వేరే విషయము. అవునా? ఎవరైతే కారు దోలుకొని పోయినాడో ఓడి కూడా హార్ట్ అటాక్ వచ్చిందని చచ్చిపోయినాడు. అంటే హార్ట్ అటాక్ వచ్చిందో ఏమన్నా కదిరికి పోయి ఆయుధాలు తీశారు, మరి మనకు తెలీదు. పోయినాడు, వచ్చినాడు ఆడికి. ఆ రోజు వచ్చినాడు, అవినాష్ రెడ్డి మొహం కన్నా చూస్తే నాకు ఆ రోజు అర్థమైంది ఏందో తేడాగినేది, మనోళ్ళు ఏదో చేశారా అని. సరే మనోళ్ళు ఏమంటారు, మనం ఏది చేసా మనం ఒప్పుకోం కదా. ఇప్పుడు మనం చేసిన లంగా పని అయినా కూడా ఇది లంగాగినంటే కాదురా ఇది మంచిదే అంటాం. అంటే మా పార్టీ వాళ్ళు అంతా ఎట్టుంటారంటే, నీకు ఒక మాటలో వాస్తవంగా చెప్పాలంటే మా పార్టీలో ఉండేవాళ్ళు ఇది రాగి చెట్టురా అంటే కాదు యాప్ చెట్టే అంటారు. నువ్వు ఇది రాగి చెట్టురా స్వామి నాకు బెరికి, ఇది రాగిది రాకు, రాగి ఆకు తెలుసు కదా, ఇది రాగి ఆకురా, ఇది రాగి చెట్టురా, ఇదో రాకు పెద్దదిగా ఉండదు రా నువ్వు కాదు, యాప్ చెట్టు హైబ్రిడ్ యాప్ చెట్టు, ఇదే యాప్ చెట్టు, ఇది రాగి చెట్టు కాదు అంటారు. అంతే, నమ్మరు. ఒప్పుకోరు. మేము పట్టుకున్న కుందేళ్ళకి 3 కాళ్ళు 4 ఉండవు అనేది మా సిద్ధాంతం. అదే మరి. సరే వచ్చినాడు, అన్న వచ్చినాడు. ఆ ప్రెస్ పొద్దున్నే ఏమో గుండెపోటాన్ని టీవీలో వేసినారు. మలారం చేపటికి కబేట్ తగులుకొని రక్తం కక్కుని బాత్రూంలో చచ్చిపోయాడు అన్నారు. మలరం చేపటికి ఏమో గొడ్డలేట్లు పడినాయి. ఆ తెలుగుదేశం బీటెక్ రవి ఆదినారాయణ రెడ్డి అప్పుడు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్నాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు, బీజేపీ తరఫున పోటీగా చేశాడు ఆయన. ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి వీళ్ళిద్దరూ కలిసి చేశారు అని చెప్పినారు. మళ్ళీ ఆమెను మా ఊడు బయటకు వచ్చి పెట్టుకొని, నాకు ఆంధ్ర రాష్ట్రంలో పోలీసు మీద అంటే నాకు నమ్మకం లేదు, మన రాష్ట్రంలో
నేను అధికారంలోకి వచ్చానే సిబిఐ ఎంక్వైరీ చేసి చిన్నాయన్ని ఎవడైతే చిన్నాయన్ని చంపినటువంటి ఎవడైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కఠినమైన శిక్ష చేస్తానన్నాడు. సరే శిక్ష చేస్తానని నమ్మినారు, రాష్ట్ర ప్రజలు నమ్మి గెలిపించినారు బాగా భారీగా. నారాసుర రక్త చరిత్ర అని ఒక బుక్ గడ్ రిలీజ్ చేశాడు. ప్రజలు నమ్మినారు, గొర్రెలు కదా మా వాడు చెప్తే అది నమ్ముతారు. సరే బాగానే ఉండదు. మళ్ళా 2019లో మేము ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సునీతారెడ్డి డైరెక్ట్గా పోయి, సునీతారెడ్డి వాళ్ళమ్మ సుగుణమ్మ పేరు సంథింగ్, వాళ్ళిద్దరూ పోయి ఏందన్నా నాయన పరిస్థితి ఏంది, నాయన కేసు ఏంది, ఆ కేసులో ఏం లేదులే నేను మాట్లాడతాలే, మెడికల్ కాలేజ్ ఒకటి కడదాము అని చెప్పి మెడికల్ కాలేజ్ చిన్నాయన పేరు పెడతాలే, వాళ్ళకి ఎంతో 70 ఎకరాలు ఎంతో ల్యాండ్ ఉన్నది ఆ పులివెందుల దగ్గర. ఆ ల్యాండ్ గవర్నమెంట్కి రాసియండి, మెడికల్ కాలేజ్ ఆడ పెట్టి డాక్టర్ వివేకానంద మెడికల్ ఇన్స్టిట్యూట్ అని మెడికల్ కాలేజ్ అని పెడదాము. చిన్నాయన పేరు ఇప్పుడు స్థిరస్థాయిగా ఉంటుంది. అందులోనూ గవర్నమెంట్ అదే మామూలుగా ఆ ల్యాండ్ విలువ ఎకరా 10 లక్షలు అనుకో, మనకేం అంతకన్నా పెద్ద ఉండదులే, ఎకరా 10-12 లక్షల కన్నా ఎక్కువ. ఎందుకంటే వాటర్ తక్కువ కదా, మాకు నీళ్ళు రావు. 1000 అడుగులు వేసినా కొంపరాగలు పెట్టినట్టు పగవచ్చు తప్ప నీళ్ళు రావు. అంతేనా? 1000 అడుగులు వేసినా కూడా కొంప అగ్గిపుల్లకి ఇచ్చి ఎట్టొచ్చు అది పొగ గుడిలా, అట్ట పొగ రావాల్సిందే కానీ నెమ్ము రాదు, చెమ్మ రాదు. మేము నెమ్ము అంటాం, మీరు చెమ్మ అంటాం. సరే రాదు, అది పక్క పోతున్నాం. మళ్ళా ఆయన 10 కాదు 20-25 లక్షల దాకా ఒక్కొక్క ఎకరాకి 25 లక్షల దాకా గవర్నమెంట్ నుంచి అలాట్ చేసి ఆ మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తాము, అది చిన్నాయన పేరు పెడతామంటే ఏం ఒప్పుకోవాలా సునీతారెడ్డి. ఒప్పుకోకుంటే ఏమి ఇన్ని కేసులు ఉన్నాయి నాకు, అయితే ఇంకో కేసు అవుతుంది పో, అవసరం అయితే అవినాష్ రెడ్డి బీజేపీలోకి అయినా పోతాడు పో, నీ వల్ల ఏందో శాతం ఏం చేసుకోబో అని ఆడికి మాటలు తెంచుకున్నారు. తెంచుకున్న తరువాత మళ్ళా ఏం పోరాటం అనేది మొదలుపెట్టింది ఎవరు, సునీతారెడ్డి. ఒకటే ఆడబిడ్డ ఆడకూతురు తిరుగుతాంది. ఏమి ఉపయోగం అయింది, ఏమైంది? ఇప్పుడు మా అన్న బయట ఉన్నాడు, అవినాష్ రెడ్డి బయటనే ఉన్నాడు. ఏమవుతుంది? వ్యవస్థలు మా చేతిలో ఉన్నప్పుడు ఏమవుతుంది సార్? అంతే మరి. డిపార్ట్మెంట్ ఇప్పుడు ఐఏఎస్ఎల్ ఐపీఎస్ఎల్నే జైలు పాలు చేసినటువంటి ఘనత మా జగన్ అన్నది, అవునా కదా? కోర్టు భూములు ఎక్కించినాము, జైల్లో పెట్టినాము, జైల్లో మగ్గించాము మనతో పాటు. ఏంది ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మేము ఎప్పుడు అధికారంలో మేమే ఉంటామని నేను చెప్పను, తేడా జరిగింది అనుకో, ఎవడైతే మా అన్న కోసం ఎగమల్లి పనిచేసి ఉంటారో వాళ్ళందరూ కూడా అన్నతో పాటు అన్నబడికి వెనకెడితే పోవాల్సిందే. అంతేనా? ఇప్పుడు కూడా చెప్తాను నీకు, రుషికొండలో బిల్డింగ్ కడతాడు మా వాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండగా హరితార్ రిసార్ట్స్ అన్ని ఉండేటి, మీ వైజాగ్ మీకు తెలిసే ఉంటారు. అవన్నీ తోసాడు జేసీబీ పెట్టి. తోసి మా ఓడు ఆడ రిలాక్స్ అయ్యేదానికి ఇట్లా కూర్చున్నాడంటే సముద్రం బీచ్ చూస్తా ఈయన పబ్జి ఆడుకునేదానికి లైన్ చేసినాడు. లైన్ చేస్తే అది కోర్టులో ఉండింది, తెలుగుదేశం వాళ్ళు పోయి కోర్టులో వేశారు. అది ప్రారంభోత్సవానికి ఈడు పోలా మా ఓడు. రోజాను విడుదల రజనీ అనిపించాడు. ఎందుకు చెప్పా? ఏమో మీరే చెప్పాలి, మీ అవగాహన ప్రకారం చెప్పండి. కష్టం, మీ అవగాహన చాలా కష్టం. మీ అవగాహన ప్రకారం చెప్పండి. అస్సలు ప్రశ్నే లేదు, మీ అవగాహన ప్రకారం అస్సలు ప్రశ్నే లేదు. ఎన్నిసార్లు అడిగిన అదే చెప్తాను నేను. మీరే చెప్పాలి. ఏమేమి తెలిసిన ఆయన ఈయన పోయి రిబ్బన్ కట్ చేయొచ్చు కదా, పోలా. వాళ్ళిద్దరు నంపించాడు. పర్యాటక శాఖ మంత్రి రోజాను, ఏమా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రజనమ్మను రోజమ్మను ఇద్దరు నంపించాడు. పోయి కట్ చేసాము. ఎందుకు పంపించాడు తెలుసా? అది కోర్టులో ఉన్నది. కోర్టులో స్టే తీసుకునేదాకా నువ్వు దాన్ని ఇచ్చేసి దానికి లేదు. వాళ్ళిద్దరు పోయి కట్ చేసి వచ్చారు, వాళ్ళిద్దరి మీద కేసు అయింది. మళ్ళీ అది ఇంకా మా ఊరితో పాటు వీళ్ళిద్దరు పోవాలి వెనకెడితే. రేపేదన్నా వైజాగ్ బిల్డింగ్ కి సంబంధించి కేసు కన్నా అపీల్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాలా, కోర్టు కన్నా స్ట్రీమ్ అయిందంటే వీళ్ళిద్దరు పోవాల్సిందే. మరి గెలిచేస్తారు కదా, మళ్ళీ మీకే ఇబ్బంది. గెలిచిన కోర్టు ఖచ్చితంగా గెలుస్తాం, అది నో డౌట్ అట్ ఆల్. ఆ మాట మాత్రం మీరు వెనక్కి తీసుకోరు అసలు. రేపు కూడా ఇదే చెప్తా, రేపు కూడా ఇదే. రేపు గెలుచాం కదా మేము, రేపు అంతా 1:30-2 కల్లా తెలిసిపోతుంది. కాదండి, ఇంత నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, ఏమన్నా తేడా జరిగింది అనుకో దుబాయ్ టికెట్లు రెడీగా ఉన్నాయి. అంతేనా? బ్యాగ్ ఎత్తుకో నేరుగా పోవడమే. అదే మొన్న మీరు ఎప్పుడో సర్దుతుంటే చూసాను. సర్ది అన్ని పెట్టుండా, సర్ది అన్ని రెడీగా పెట్టుండా. అయ్యే డైర్లు కూడా బొరకలు పడి ఉన్నాయి. అదే
మీరంటే దుబాయ్ వెళ్ళిపోతారండి. మరి ఆ. తక్కువ వాళ్ళందరి సంగతి ఏంటి? రోజా గారి సంగతి, విడుదల రజనీ గారు, పేరు నాని గారు, రోజాకి బ్రహ్మాండంగా ఫ్యాన్స్ ఉన్నారు జింబాంబేలో. ఉమ్, జింబాంబేలో ఉన్నారు, నైజీరియాలో ఉన్నారు. అట్ట పోతుందామా ఆ వారం మైనింగ్లు చేసేదానికి. ఆల్రెడీ పెద్దిరెడ్డి లారీలు అన్ని సర్దినాడు కదా ఆఫ్రికాకు. ఓహో, ఆ నిజమయ్యా, పెద్దిరెడ్డి ఈ నుంచి లారీల్ని సర్దినాడు ఉమ్. మైనింగ్ చేసేదాని కాడ. ఓ, ఎవరి ప్రోగ్రామ్ లో వాళ్ళు ఉన్నారు. ప్రోగ్రామ్ లో ఒకడు ఉన్నాడు, బెసికిందంటే ఓం జై మాతాకి. అంటే నాకు ఇప్పుడు అర్థం అవుతున్నది ఏంటంటే, మీ అంత లాయలిస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఇంకొకరు ఉన్నారా అంటే నాకు డౌటే. ఎందుకంటే లేరు సార్, కదా కదా లేరు. నేను చెప్తున్నా కదా, మీరింత గొంతు అసలు నేను ఏడుండేవాడిని కూడా కాదు, నేను బయట ఉండేవాడిని. అన్నకు డ్యామేజ్ జరుగుతుందని డిసెంబర్ లో వచ్చా. అసలు నేను బేసిక్ గా ఉండేవాడినే కాదు, ఉన్న కూడా ఇక్కడ అన్న కోసం వచ్చారు. అన్న కోసం వచ్చిన, అమ్మ కోసం సినిమా లాగా అమ్మ కోసం మాదిరి నాన్న కోసం వచ్చినట్టు, నాన్నకు ప్రేమతో అన్ని, అన్నకు ప్రేమతో, అన్నకు ప్రేమతో సినిమా, అన్నకు ప్రేమతో సినిమా అనగాదు. ఇది సినిమా కాదు, ఇది సినిమా ఎందుకైంది, రియల్ ఇది. నేను పడే బాధలేంది, నేను పడే పాటలేంది. మరి అవన్నీ మీ అన్నగారు పట్టించుకోకుండా ఆయన పద్ధతిలో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నా ఈ పోరాటం ఆగదు. అంతేనా? నువ్వు మంచి చేయాలంటే నేను ఒకటే చెప్తానండి, మంచి చేయాలంటే నాగేంద్ర గారు మీరు ఆడినా నాకు మంచి చేయొచ్చు. అవును, ఎక్కడున్నా అది ఒక డిజిటల్ కావచ్చు, ఒక ఫోన్ విధంగా కావచ్చు, లేదంటే ఇంకొకటి మాట సాయమో ఏదైనా చేయొచ్చు. అవును, చెడ్డ చేయాలంటే సీమరాజు అనే కూడా యాడుంటాడు, వీడు యాడికి పోతాడు, ఏ టైంలో భోజనానికి పోతాడు, ఏ టైంలో ఇంటికి పోతాడు, ఏ టైంలో యాడికి పోతాడు, ఏ టైంలో సినిమాకి పోతాడు అని కాపు కాయాల. చెడు చేయాలంటే. అవును, మంచి చేయాలంటే యాడున్నా మంచి చేసేదానికి ఇబ్బంది ఏమన్నా సార్, ఎక్కడో ఫోన్ తో అవుతుంది, జరిగిపోతుంది మంచి. మరి ఓహో, అయితే ఎక్కడున్నా పర్వాలేదు అంటారు. అది ఎక్కడున్నా పర్వాలే, ఎక్కడున్నా కానీ నా ఈ పోరాటం అయితే ఆగదు. ఈ ఆగది పోరాటం ఆగదు. ఇప్పుడు మరి ఓకే, నేను చాలా సంతోషం, మీ నిజాయితీ గల ఒక నాయకుడిని నేను నా కళ్ళెదురుగుండా చూస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఈ రాజకీయ నాయకుడిని కాదు సార్, సామాన్యమైన కార్యకర్త, అన్న అభిమాని అంతే. ఓకే, అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అన్నది చాలా పెద్ద స్థానం అది. అవును సార్. ఓకే, అలాంటి మనిషిలో ఇంత నిజాయితీ, ఇంత నీతి ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ రేపు కౌంటింగ్ నాడు మీ అన్నగారికి గాని వస్తున్న సర్వేల ప్రకారం, సర్వేలు నమ్మము, నమ్మరు, ఎగ్జిట్ పోల్ నమ్మము, నమ్మరు. మరి రేపు మధ్యాహ్నం 12, 11:30, 12 గంటలు, అదే కదా నేను చెప్తాను, కొన్ని గంటలే ఉండాలి. అదే ఇంకా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయ్యే టైంకి ఇంకా కొన్ని గంటలు ఉంటుంది అంతే. ఇంకా రాత్రి ఎవరు నిద్రపోరు కూడా. అవును, ఎవరు నిద్ర, మాకు నిద్ర ఆడొచ్చింది. నిద్ర మాత్ర వేసుకున్నా రావడంలే, మా అన్న వేసుకునే మాత్రలు 2 తెప్పించుకున్నా, అయ్యన్న వేసి వచ్చాదేమో, అది వేసి అక్కడ రాలా. ఎవడు చెప్తావు మా బాధలో. అంటే రేపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటమిని కొట్టేస్తారు మీరు, కుంభస్థలాన్ని కొట్టిట్టే. అంతేనా? బెస్కదో మళ్ళీ ఫోన్ చేస్తాం మీకు, అంతేనా? ఏమన్నా బెస్కిందంటే టాటా బాయ్ బాయ్ అని ఒక ఫోటో తీసి పెడతా. అదే మరి పవన్ కళ్యాణ్ గారు జగన్ బాయ్ బాబాయ్ జగన్ అన్న వీడియోలు బాగా సర్క్యులేట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ గారు సర్క్యులేట్ అయినా కూడా మా నమ్మకం నువ్వే జగన్ అనేది కూడా సర్క్యులేట్ చేసినాం కదా మేము. అవునా? ఏందే స్వామి సులభ కాంప్లెక్స్ లో కూడా ఎతికిచ్చినాము మా నమ్మకం నువ్వే జగన్ అని. ఇప్పుడు కూర్చునే కాడ సులభ కాంప్లెక్స్ లో కూర్చునే కాడ కూడా ఎతికిచ్చామయ్యా మా నమ్మకం నువ్వే జగన్ అని. మేము చేసినటువంటి పబ్లిసిటీ కొడుకులు ఎవడూ చేసి ఉండవు. నిజమే, చాలా సీరియస్ గా చేశారు. మా నమ్మకం సిద్ధం సభలు అని చెప్పి హోర్డింగ్లు ఎన్నేసాము. అబ్బో, అసలు ఫ్లెక్సీలు బ్యానర్లు నిషేధించాలా, రాష్ట్రంలో వద్దు, గుడ్డ బ్యానర్లే వేయాలా అంటే పాతకాలంలో మీకు బాగా ఐడియా ఉంటుంది. అవును, వైట్ క్లాత్ మీద రాసేవాళ్ళు. అవును, అవి మాత్రమే వాడాలా, బ్లూ లెటర్స్ లేదంటే ఇంకా కలర్స్ వాడేవాళ్ళు. ఈ మాత్రమే వాడాలి, ఈ ఫ్లెక్సీలు ఈ బ్యానర్లు మాత్రమే ఈ వాడాలా అని చెప్పినాము. చెప్పినప్పటికీ దీని ఎక్క సిద్ధం హోర్డింగ్లు వేస్తే శ్రీకాకుళం నుంచి మళ్ళీ ఆడి దాకా హిందూపూర్ దాకా. అయ్యి బాబాయ్, దద్దరిల్లిపోయింది కదా అసలు. ఊరైనా సిద్ధం సభలో చూసావా, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క సీట్ లో కూర్చుంటాడు, ఒక్కొక్కడు ఒక్కొక్క సీట్ అంతే. ఇప్పుడు తాగుతాడు, పొనుకొని నిద్రపోతాడు బస్సులోనే. మీటింగ్ లేరా స్వామి అన్న కూడా లేచే కదా. ఈ ముందు మనమే తయారు చేసి ఇది డోస్ ఎక్కువైపోయి ఇడు కిందికి దిగుతాడా, మీటింగ్ వస్తాడా. అదే ఇప్పుడు ఆ బూమ్ బూమ్ అన్నది ఏదైతే ఉందో, ఒరిజినల్ గా ఎన్ని వర్గాలు వాళ్ళు ఓట్లు వేసినా అసలు ఆ బూమ్ తాగిన వాళ్ళు మాత్రం గ్యారంటీగా ఓట్లు వేయరని అదొకటి వినిపిస్తున్నదండి. మీ నమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, ఏమనుకో. వీళ్ళు బూమ్ తాగిన లేకపోయినా స్పెషల్ స్టేటస్
క్యాపిటల్ క్యాపిటల్, 3 క్యాపిటల్, 3 క్యాపిటల్, ఆంధ్ర గోల్డ్, దారు హౌస్, ఏదో ఇంకా 2-3 పిచ్చి మందులు అన్ని అవి మనమే ఓన్ ప్రోడక్టే. ఓన్ ప్రొడక్ట్. వేంపల్లో బత్తాయి చెట్లు కూర్చొని మూతలు కొడతారు. మూతలు కొట్టి దీన్ని రాష్ట్రం అంతటా కూడా సర్క్యులేట్ చేస్తాం. వ్యాపారం. తండ్రి లేని బిడ్డ. ఇప్పుడు తండ్రి ఉంటే 10 రూపాయలు ఏదన్నా డబ్బు సంపాదించే ఆదాయాన్ని వెనకేస్తాడు సార్. తండ్రి పాపం పౌరాలు గుట్లో పోయా. ఇప్పుడు ఈడేదో ఒకటి ఈడు అగసాట్లు పడి 10 రూపాయలు డబ్బు సంపాదించుకోవాలా. సరే మగపిల్లలు ఎవరు లేనప్పటికీ, 2 ఆడపిల్లలు అయినప్పటికీ కూడా ఆశ జాచి మా వాడికి స్పిరిట్ తెచ్చేది ఈడెత్తేది మొత్తం మంది డిస్ట్రిబ్యూట్ అంత మన యాంగళ్ళే. ఎక్కడే డిజిటల్ పేమెంట్ ఉండదు. అడుక్కునేవాడు కూడా మొన్న ఈ మధ్య హైదరాబాద్ పోయినా నేను. చిన్న పని ఉండిపోయినా. అన్న చెప్పిన పని నా పని ఏం కాదు లేవు మళ్ళీ అంగా ఉన్నాను. అది మీరు ఎక్కడ వెళ్ళినా అన్న పని మీద వెళ్తారు, అన్న మాట మాట్లాడతారు. అన్న పని మీదనే పోతే జూబ్లీ చెక్ పోస్ట్ అంట. ఆడ ఎవరో పాపం దగ్గర మామూలుగా బాగానే ఉన్నాడు. మెడలో స్కానర్ వేసుకోవచ్చాడు ఫోన్ పేది. చిల్లర లేదురా అంటే ఇటు చూపించాడు. ఏమో వాడు ఐడి కార్డు చూపించింటూ నేను సిఐ ఆఫీసర్ని, నేను సిఐడి ఆఫీసర్ని నీకు చూపించారు కదా. ఇప్పుడు ఇంట్లోకి వచ్చేప్పుడు ఐడి కార్డు ఉంటుంది ఫ్రమ్ సిఐ అన్నిట్టు వీడు ఐడి కార్డు తీసి చూపించాడు దీన్ని కొట్టని. నీ అమ్మ అడుక్కునే వాడికి అడగడా యూపీఐ పేమెంట్ యాక్సెప్ట్ చేస్తున్నాడు, మా ఓడు ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కొన్ని విమర్శలు అయితే వచ్చినాయి. ఆ విమర్శలకు తావలేకుండా నేనేం చేసినానంటే, ఎలక్షన్ ఉండాలి, ఎలక్షన్ డబ్బు అంచాలంటే మొత్తం ప్యాలెస్ నుంచి రావాలంటే అది ఇబ్బంది కదా. దారిన వచ్చేటప్పుడు పట్టుకునేటప్పుడు మంచి చెడ్డ చెకింగ్లు ఉంటాయి. అందులోనూ మన పోలీసు వాళ్ళు అయితే మన మాట వింటారు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంటుంది రాష్ట్రము. సో మనం ఏం చేయాలి? అప్పుడు ఏం చేయాలి చెప్ప? ముందే జాగ్రత్త పడాలి కదా. ఎంత జాగ్రత్త పడాలా? ఇక్కడి నుంచి డైరెక్ట్ క్యాష్. వైన్ షాపుల్లో వచ్చే లెక్కంతా మండలానికి ఎన్ని వైన్ షాపులు ఉన్నాయి? ఒక్కొక్క మండలానికి 5 ఉంటాయి, 6 ఉంటాయి, లేదు 4 ఉంటాయి. నాకు తెలిసిన మండలాల్లో నేను చెప్తున్నా 6 వైన్ షాపులు ఉంటే ఈ మండలంలో వచ్చిన వైన్ షాపుల్లో వచ్చిన డబ్బు అంతా కూడా మండల పార్టీ ప్రెసిడెంట్ ఉంటాడు, వాడికి పోతుంది డబ్బు. ఓకే. ఓడా నుంచి పంచాయతీలు వేసి డివైడ్ చేస్తాడు. నువ్వు పంచాయతీ సర్పంచ్వి, నీ పంచాయతీలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఓటుకి ఎంత ఏదో తీసుకో. ఓకే. నువ్వేం చేస్తావు? వార్డు మెంబరు, నీ వార్డులో ఎంతమంది ఉన్నారు, నీ వార్డులో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఇది లెక్క, ఒక ఓటుకి ఎంత. ఈ విధంగా మా ఓడు ముందు ఆలోచన విధానం అంటారు దీన్ని. చంద్రబాబు నాయుడు ఏమంటాడంటే విజన్ అంటాడు. మా విజన్ ఇది. ఓకే. మరి ఇది ఆలోచన ఇది చాలా కష్టమైన విజన్. ఇది మరి తప్పు మామూలు విషయం అంటగా. ఎంత గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాడు చూడు. నువ్వు తాగుబోతోళ్ళు ఆడే తాగితిరే, ఆడే ఇచ్చితిరే, అదే లెక్క మళ్ళా ఎత్తుకోవచ్చు, మళ్ళా మీకే ఇటు మట్టే. ఇదేమి చిన్న పనే చెప్పు. ఆ లెక్క ఆడి నుంచి వచ్చాది? వైన్ షాపులు లెక్కట్టు వచ్చా సార్? నువ్వు ఇచ్చితేనే కదా వచ్చేది. అంతేగా. ఈ లెక్కే మళ్ళా నీకే ఎత్తుకోవచ్చు. అయ్యే నోట్లే మళ్ళా నీకు వచ్చా ఉంటే నువ్వు ఆలోచన చేసుకో. అరిచేతిలో వైకుంఠం, అరిచేతిలో వైకుంఠం అని మీరు అంటారు. మేమేమంటాం అంటే అరిచేతిలో స్వర్గం చూపించాడని మేము రాయాల్సిన వాళ్ళం మేమంటాం. అరిచేతిలో స్వర్గం అంటారు. అది పరిస్థితి. ఆ స్వర్గం మరి బాగానే కనిపించింది 5 ఏళ్ళు. బ్రహ్మాండంగా కనపడి ఉంటాం. పట్ట పగలగడ సుక్కలు కనపడతాయి పైకి చూపించే. కానీ మీరు అదే ఇంకొన్ని గంటల్లో మొత్తం అంతా కూడా ఈ 5 ఏళ్ల భవిష్యత్తు భవితవ్యం అన్ని రేపు మొత్తం తేలిపోయి లెక్కలు డొక్కలు అన్ని తేలిపోతాయి. చూస్తేనేమో ఈ సర్వేలు అన్ని ఇలా ఉన్నాయి. అసలు మీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.